హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే లండన్లో ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే అవుటర్ సైడ్ అనేది ఒకలాగా ఉంటుంది అండ్ ఇన్సైడ్ లండన్ అనేది ఒకలాగా ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేసరికి ఏంటంటే మనము కార్డ్ ట్యాపింగ్ ఉన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది. సో మనం మనీ ఇస్తే టికెట్ ఇచ్చేదంటూ ఏముండదు, జస్ట్ ఓన్లీ ట్యాపింగ్ అనమాట. అదే అవుటర్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే నువ్వు డెఫినెట్లీ టికెట్ అనేది తీసుకోవాల్సిందే. అండ్ ఏంటంటే ఇన్సైడ్ వచ్చేసరికి £1.75 ట్యాపింగ్ అనేది నువ్వు వన్సారి ట్యాప్ చేస్తే 1 అవర్లో నువ్వు ఎన్ని బస్సెస్ చేంజ్ అయినా నో ఇష్యూస్, అదే ప్రైస్ పడుతుంది. బట్ అవుటర్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే నువ్వు ఒక్కసారి బస్సు ఎక్కి దిగినా నువ్వు మళ్ళీ మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యి బిఫోర్ జనవరి వరకు £2 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే £3 ఛార్జ్ చేస్తున్నారు అనమాట అవుటర్ సైడు. సో అండ్ ట్రాన్స్పోర్టింగ్ కూడా 1 అవర్కి ఒక బస్సు ఉంటుంది. అదే ఇన్సైడ్ వచ్చేసరికి ఏంటంటే 10 మినిట్స్కి ఒక్కొక్క బస్సు ఉంటుంది. సో ఈజీ ఉంటుంది ట్రాన్స్పోర్టింగ్ ఇన్సైడ్ వచ్చేసరికి. అవుట్ సైడ్ ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటాం బెస్ట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఏంటి అంటే మా ఇంటికాడ నుంచి లైక్ నేను ఉండే హౌస్ దగ్గర నుంచి నా వర్క్ ప్లేస్కి అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు మీకు చూపించాను కదా, అది బస్ స్టేషన్ అన్నట్టు, దాని పక్కకు ఉంటుంది. సో ఈరోజు వ్యూ అనేది చాలా బాగుందని చెప్పేసి షూట్ చేశాను. అసలు అక్కడ ఏంటంటే స్వామ్ కానీ డక్స్ కానీ ఆ వాటర్ లేక్ కానీ ఈరోజు వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కంప్లీట్లీ సో ఇన్సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టింగ్ వైజ్ ఎంత ఈజీగా ఉన్నా అవుటర్ సైడ్ అంత ఈజీ కాదని చెప్పాలనుకుంటున్నాను. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.